అవును సార్, రాత్రి ఎవరో పెట్రోల్ పోసి కాల్చి చంపారు. దొరికిన ఆధారాలను బట్టి చనిపోయింది అమర్నాథ్ గారి పెద్దబ్బాయిగా గుర్తించాం. సారీ అమర్నాథ్ గారు, మీకెవరి మీద అనుమానంగా ఉందా? మా వాడికి ఎవరితోనూ శత్రుత్వం లేదు. ఆ మహేష్ చెల్లెల్ని ప్రేమించడం వల్లే ఇలా జరిగింది. నిన్న రాత్రి మహేష్ తన చెల్లి దగ్గరికి తీసుకెళ్తానని తీసుకెళ్లాడు సార్, కానీ ఇప్పుడు ఇలా. సుభాష్ సార్, ఆధారాలు ఉన్నప్పుడు దేనికి ఆలస్యం? అరెస్ట్ ఇమీడియట్లీ. ఇన్స్పెక్టర్, మీరు మహేష్ అంటే మీరేనా? ఎస్. మిమ్మల్ని అరెస్ట్ చేస్తున్నాం. కారణం? అమర్నాథ్ గారి పెద్ద అబ్బాయిని మర్డర్ చేసినందుకు. అచ్యుత్ చనిపోయాడా? ఈ మర్డర్కు నాకు ఎటువంటి సంబంధం లేదు. అసలు ఇది ఎప్పుడు జరిగింది? మర్డర్ చేసిన ప్రతివాడు చెప్పే మొదటి మాట ఇదే. నా సర్వీస్లో ఎంతో మందిని చూశాను. టైం వేస్ట్ చేయకుండా స్టేషన్కి పదండి. నేనే మర్డర్ చేశానని సాక్ష్యం ఏమిటి? సాక్ష్యమా? బాయ్స్, మహేష్ అనబడే ఈ ముద్దాయి తన నేరాన్ని కప్పిపుచ్చుకోవడానికి ఎన్నో కట్టుకథలు చెప్తున్నాడు. అమాయకుడైన అచ్యుత్ను తన చెల్లెలికిచ్చి పెళ్లి చేస్తానని నమ్మించి మోసంతో ఈ హత్య చేశాడనడానికి తగిన సాక్ష్యాధారాలున్నాయి. యువర్ ఆనర్, మహేష్ తన చెల్లెలికి అచ్యుత్ను చూపించి బయలుదేరిన తర్వాత ఏం జరిగిందంటే, పర్సనల్ గా మాట్లాడడానికని సిటీకి దూరంగా అచ్యుత్ను తీసుకెళ్లి దారుణంగా కొట్టి పెట్రోల్ పోసి తగలపెట్టాడు. యువర్ ఆనర్, ఆ విధంగా అచ్యుత్ని ఈ ముద్దాయి హత్య చేశాడు. ఈ కేసుకు సంబంధించి ముఖ్య సాక్షులైన స్టూడెంట్స్ ని ప్రవేశపెట్టడానికి అనుమతి ఇవ్వవలసిందిగా కోర్టు వారిని కోరుతున్నాను. పర్మిషన్ గ్రాంటెడ్. నమస్తే సార్. నమస్కారం సార్. హత్య జరిగిన రోజున మహేష్ అచ్యుత్ను తీసుకెళ్లడం మీరు చూసారా? తన చెల్లెల్ని అచ్యుత్కిచ్చి పెళ్లి చేస్తానని మహేష్ మాయమాట చెప్పి తీసుకెళ్లాడు సార్. పెళ్లి చేయడానికి ఒప్పుకోని వ్యక్తి అంతలోనే మళ్ళీ వచ్చి పెళ్లి చేస్తానని చెప్పడంతో మా అందరికి అనుమానం వచ్చింది సార్. మా అనుమానమే నిజమైంది సార్. ఈ మహేష్ అచ్యుత్ని చంపేశాడు సార్. నోట్ దిస్ పాయింట్ యువర్ ఆనర్. ఈ కేసుకు సంబంధించి మరో ముఖ్య సాక్షి హతుడి తండ్రిని ప్రవేశపెట్టడానికి అనుమతి ఇవ్వవలసిందిగా కోర్టు వారిని కోరుతున్నాను. పర్మిషన్ గ్రాంటెడ్. మిస్టర్ అమర్నాథ్, మీ అబ్బాయిని ఎవరు హత్య చేస్తుంటారని మీ అనుమానం? అనుమానం కాదు యువరానా, నిజం. అతని చెల్లెల్ని నా కొడుక్కిచ్చి పెళ్లి చెయ్యమని అడగటానికి వెళ్ళాను. ప్రాధేయపడ్డాను. మనసులో ఏం పెట్టుకున్నాడో ఏమో, ఓ పథకం ప్రకారం నా కొడుకుని ఈ దుర్మార్గుడే హత్య చేశాడు యువరానర్. ఈ దుర్మార్గుడే హత్య చేశాడు. యువరానా, ఈ కేసుకు సంబంధించి కీలకమైన సాక్షి ముద్దాయి చెల్లెలు మాధవిని ప్రవేశపెట్టడానికి అనుమతి ఇవ్వవలసిందిగా కోరుతున్నాను. గ్రాంటెడ్. నేను అచ్యుత్ పెళ్లి చేసుకోవడం మా అన్నయ్యకి ఇష్టం లేదు. ఒకవేళ అలా పెళ్లి చేసుకుంటే అచ్యుత్ తల తీసేస్తానని నాకు వార్నింగ్ కూడా ఇచ్చాడు. ఆ తర్వాత అన్నంత పని చేశాడు. మా అన్నయ్య హంతకుడు. హీజ్ ఎ మర్డరర్. మీరు అతనికి తగిన శిక్ష విధించాలి. తగిన శిక్ష విధించాలి. ఈ కేసుకు సంబంధించి వాద ప్రతివాదనలు విన్న తరువాత సాక్ష్యాధారాలను క్షుణ్ణంగా పరిశీలించిన మీదట మహేష్ అనబడే ఈ ముద్దాయి పథకం ప్రకారం అచ్యుత్ని దారుణంగా హత్య చేశాడని కోర్టు వారు నమ్మటమైనది. ఐపీసీ సెక్షన్ 302 ప్రకారం ముద్దాయికి మరణశిక్ష విధించడమైనది. ఏంటి, ఇంకా నీ స్నేహితురాలను మర్చిపోలేకపోతున్నావా? అవునమ్మా, కలిసి తిరిగాం, కలిసి చదువుకున్నాం. కానీ తన మాత్రం ఒంటరిగా వెళ్ళిపోయిందమ్మా. ఏమిటి ఆ మాటలు? చావును ఎవరైనా కావాలని తెచ్చుకుంటారా? తోడబుట్టిన అన్నయ్యే దాని జీవితానికి సమాధి కట్టాడు. అది ప్రేమించాను అని చెప్తే కాదు కూడదు అన్నాడు. అన్నయ్య కదా, ఆ మాత్రం పట్టుదల ఉంటుందిలే అనుకున్నాను. కానీ అది పట్టుదల కాదు, పగ అని తెలిసిందమ్మా. ఆ దుర్మార్గుని ఎంత త్వరగా ఉరితీస్తే అంత మంచిది. వాడిప్పటికీ జైలు నుంచి తప్పించుకోవటానికి 4 సార్లు ప్రయత్నించాడంటమ్మా. పాపం శ్రీహర్షిని వాళ్ళ ఫ్రెండ్స్ ని చంపేస్తాడేమోనమ్మా. వాళ్ళని ఆ భగవంతుడే కాపాడాలి. నువ్వు 2 రోజుల నుంచి సరిగా తిండి కూడా తింటం లేదు. రామ్మ భోంచెద్దు గాని.
రేయ్ అసలే పొద్దుపోయిందిరా. ఈ టైంలో జర్నీ చేస్తూ సిటీకి వెళ్ళడం కష్టం అవుతుంది. ఈ రాత్రికి ఇక్కడే ఉండి రేపు పొద్దున వెళ్ళండి. దేనికమ్మా నువ్వు శోభనం గదిలో ఉండగా కరెంట్ పోతే జనరేటర్ ఆన్ చేయడానికా? కాదురా, పొద్దున్నే నలిగిపోయిన దుప్పెట్లు మార్చడానికి. ఒరే వాడేదో అభిమానంగా ఉండమని అడుగుతుంటే ఏమిట్రా మాటలు. అరే మావా ఆ? నువ్వేం భయపడకు, మేము జాగ్రత్తగానే వెళ్తాం. ఆల్ ది బెస్ట్. ఓకేరా? ఎంజాయ్. రేయ్ డాక్టర్ సౌరం ప్రాబ్లం ఉంటే చెప్పు, స్వాతి బుక్ పంపిస్తా. పోరా. अखियां लड़ी हो लड़ी बीच बाजार, दिल मेरा लुट गया पहली बार। अखियां लड़ी हो लड़ी बीच बाजार, दिल मेरा लुट गया पहली बार। उसको बुलाया मैंने कितनी बार, आया नहीं चंद्रा एक भी बार। टोटे टोटे हो गया दिल, टोटे टोटे हो गया, टोटे टोटे हो गया दिल, टोटे टोटे हो गया। चल कुड़िए निकल हो तैयार, कहना पड़ेगा नहीं अब के बाद। चल कुड़िए निकल हो तैयार, कहना पड़ेगा नहीं अब के बाद। टोटे टोटे हो गया दिल, टोटे टोटे हो गया, टोटे टोटे हो गया दिल, टोटे टोटे हो गया। చావు బతుకుల మధ్య ఉన్నారా, హాస్పిటల్కి తీసుకెళ్దాం. లేని పేరు కూడా మనకి ఎందుకురా, మన దాన్ని మనం వెళ్దాం పదండి. మనలో ఎవరికైనా ఇలా జరిగితే వదిలేసి వెళ్ళిపోతామా? మన విషయం వేరు, బయట విషయం వేరురా. వాడెవడైనా కానీ ఎదుటి మనిషికి సహాయం చేయడం తప్పలేదురా. అనవసరంగా రిస్క్ లో పడతారా? రేయ్ రిస్క్ లేదు గిస్క్ లేదు, నోరు మూసి పట్టండి. రండి పట్టండి రా. ఏమండి? హలో హలో, చచ్చిపోయారా? అమ్మో, వీడి సచ్చి మన చంపుతున్నాడు కదరా, ఇదంతా నీ వల్లే. ఏం పర్వాలేదురా, ఈ బాడీని పోలీసుకి చెప్పి జరిగిన విషయం చెప్దాం. ఆ తర్వాత మనం జీవితాంతం పోలీస్ స్టేషన్ చుట్టూ తిరుగుతూ ఉండాల్సిందే. మనం తప్పు చేయనప్పుడు భయపడేందుకురా? రేయ్ ఊరుకోరా, వీడిని మనమే చంపావని పోలీసులు మన బొక్కలు వేసి మక్కలు కొడతారా? రేయ్ నా మాట విని శవాన్ని రోడ్డు మీద పడేసి వెళ్ళిపోతాం రా. వదిలేసి వెళ్ళిపోదాం. ఆ తర్వాత పోలీస్ కుక్కలు, ఇన్వెస్టిగేషన్, ఫింగర్ ప్రింట్లు, పోలీసులు మన ఇళ్ళకి రావడం, అరెస్ట్ చేయడం. అబ్రా బాబు, అసలే ఒళ్ళంతా చోట్ల పెడుతుంటే అలా భయపెట్టే మాట్లాడరా. అయినా ఇప్పుడు ఏం చేద్దాం? ఐడియా రా, ఈ పక్కనే లోయుంది, ఈ శవాన్ని అందులో పడేసి వెళ్ళిపోదాం, మనకే ప్రాబ్లం ఉండదు. మనం ఏమైనా తప్పు చేస్తున్నామేమో. నువ్వు నోరు ఇప్పుడు దాకా మేమంతా నీ మాటనో, ఇప్పుడు నువ్వు మా మాట వినాలి. అది కాదురా మావా, నోరు మూసుకొని మేము చెప్పినట్టు. రేయ్ ఇంకా చూస్తావేంట్రా, పట్టు. మావా ఏమైనా వెహికల్స్ వస్తాయో నువ్వు అటు చూడు, నేను ఇటు చూస్తా. అలాగే. ఏదో వెహికల్ వస్తుందిరా, త్వరగా రండి. ఏం చేస్తున్నారు ఇక్కడ? పెళ్ళికి వచ్చామండి. ఇక్కడ పెళ్ళా? ఇక్కడ కాదు మేడం, పక్క విలేజ్ లో పెళ్లికి వెళ్ళి వస్తున్నాం. అయితే మీరు ఇక్కడ ఏం చేస్తున్నారు? టైర్ పంచర్ అవుతాను. ఏ టైరు? ఈ టైర్ అండి.
పంక్చర్ అయిందే టైరు? ఈ టైర్ అండి. ఏమిటి బ్లడ్? ఇందాక డోర్ వేస్తుంటాను, వేలు నలిగింది మేడం. స్టెప్నీ ఉందా? ఉంది మేడం. సరే, తొందరగా మార్చుకుని ఇక్కడి నుంచి వెళ్ళండి. అలాగే. అమ్మయ్యా, గండం కట్టెక్కావరా.